వెరీ ప్లెజెంట్ గుడ్ ఈవినింగ్. నిసార్ ఉపగ్రహం కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగానికి షార్ శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేసి విజయవంతమైన ఇస్రో ఇప్పుడు GSLV F-16 రాకెట్ను రోదసిలోకి పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్లో సందడి వాతావరణం నెలకొంది. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న మధ్యాహ్నం 2:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L-బ్యాండ్, S-బ్యాండ్, SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ను భూమికి పంపించనుంది. నిసార్కు పగలు రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం, నేల తేమ, వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో ఈ నిసార్ సాయపడనుంది. తీర ప్రాంతం, కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రిజల్యూషన్ ఫోటోలు, డేటా అందించడం నిసార్ ప్రత్యేకత. నిసార్ సేవలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిసార్ ఉపగ్రహంలో S-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. L-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెళ్లలు విరిగిపడడం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు. సో నిసార్ ఉపగ్రహం కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగానికి షార్ శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేసి విజయవంతం అయినటువంటి ఇస్రో ఇప్పుడు GSLV F-16 రాకెట్ను రోదస్లోకి పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్లో సందడి వాతావరణం నెలకొంది. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న మధ్యాహ్నం 2:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది ఈ నిసార్ని. సో నిసార్ కాసేపట్లో కౌంట్డౌన్ అయితే నిన్ననే ప్రారంభమైంది. కాసేపట్లో దీనిని లాంచ్ చేయబోతున్నారు. సో ప్రయోగానికి షార్ శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రపంచమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది నిసార్ ప్రయోగం గురించి. సో ఈరోజు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో రఘునందన్ కుమార్ గారు, వెల్కమ్ సార్. సో ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఉన్నారు, వెల్కమ్. అండ్ అలాగే చందు సాంబశివరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు, ఎక్స్ ఇస్రో సైంటిస్ట్. అలాగే శేషగిరిరావు గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు, డిబేట్లో పాల్పంచుకుంటున్నారు. రిటైర్డ్ ఇస్రో అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు. శేషగిరి సార్, మీకు కూడా వెల్కమ్. సో ముగ్గురికి ముఖ్యంగా ఈ రోజు నిసార్ ప్రయోగం నిజంగా యావత్ భారతవనే కాదు ప్రపంచమంతా కూడా చాలా గర్వంగా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ దీని ద్వారా అటు దేశానికే కాదు ప్రపంచానికి మొత్తం గ్లోబ్కి ఒక మంచి ప్రొటెక్షన్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దీని గురించి ముందు మీ దగ్గరికి వస్తాను రఘునందన్ కుమార్ గారు. సో ఎలా ఉంది ఈ ప్రయోగం? సక్సెస్ అయితే ఎలా ఉండనుంది? అవునండి, చాలా ప్రతిష్టాత్మకమైన మిషన్ ఇవాళ మనం చూడబోతున్నాం అన్నామండి. ఎందుకంటే ఇందులో భారతదేశం అండ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటే ఇస్రో మనకు అందరూ తెలిసిన విషయమే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నాసా శాస్త్రవేత్తలు గత దశాబ్దం మించి వారు కష్టపడి తయారు చేసిన ఈ యొక్క మిషన్, ఈ నిసార్ మిషన్ అండి. సో ఇవాళ మన ప్రేక్షకులు ఏం చూడబోతున్నారు, ఎందుకంటే మనతో పాటు మిగతా ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు, సాంబశివరావు గారు, మన ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు సార్, శేషగిరిరావు గారు. సో ముందుగా నేను ఈరోజు ఒక క్లుప్తంగా అంటే శాటిలైట్ గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయవచ్చు. సో మన ప్రేక్షకులు ఏం చూడబోతున్నారంటే 5:40 ఈ GSLV F-16 అనే వాహక నౌక, అది సుమారుగా 4,20,000 కిలోల బరువు ఉంటుందండి.
అంత బరువైన ఒక వాహక నౌక దగ్గర 3 స్టేజ్ల్లో తన పనితీరు ఉంటుందన్నమాట. అయితే ఈ GSLV F-16 ఏం చేస్తుందంటే శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలో ప్రయాణిస్తూ ఈ యొక్క నిసార్ అనే ఉపగ్రహం ఏదైతుందో దీన్ని కక్షలో ప్రవేశపెట్టాలండి. అంటే ఈరోజు శాస్త్రవేత్తలు ఉన్న టాస్క్ ఏంటంటే సుమారుగా 18 నిమిషాల 35 సెకండ్లలో భూమి నుంచి 747 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షకి ఈ యొక్క GSLV F-16 అనే ఒక వాహకం ద్వారా తీసుకెళ్లాలన్నమాట. సో ఒక్కసారి ఇది కనుక జరిగితే ఇది చాలా పెద్ద అద్భుతమే అనుకోవచ్చు అండి. ఎందుకంటే దగ్గరగా 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా దశాబ్ద కాలంగా పనిచేసిన ఈ యొక్క దీనిని నెక్స్ట్ 18 నిమిషాలు 35 నిమిషాలు మన ప్రేక్షకులు చూడబోతా ఉన్నారు. ఎస్. సో సాంబశివరావు గారు, ఇది చాలా బిగ్గెస్ట్ ప్రయోగంగా చెప్పుకోవాలి. సో నింగిలోకి కాసేపట్లో దీనిని ప్రయోగించబోతున్నారు. సాంబశివరావు గారు ఏం చెప్తారు? ఇస్రో అండ్ అలాగే నాసా రెండు సంయుక్తంగా వీటిని ప్రయోగిస్తోంది. సాంబశివరావు గారు. సునీల్ గారు, ముందుగా మీకు, పెద్దలు శేషగిరిరావు గారికి, రఘునందన్ గారికి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఐ థింక్ ఇట్స్ ఏ హిస్టారిక్ మూమెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని మనం అనుకోవాలి. దీంట్లో అనేక ఫస్ట్లు ఉన్నాయి. రఘునందన్ గారు చెప్పినట్టుగా మనం గతంలో చేయనివి, ఇక్కడ చేసినవి అనేక ఫస్ట్లు ఉన్నాయి. అన్నిటికంటే ముందు యాజ్ ఫార్ యాజ్ స్పేస్ డిప్లొమసీ ఈజ్ కన్సర్న్డ్, నాసా, ఇస్రో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసి, సంయుక్తంగా దాన్ని లాంచ్ చేసి, సంయుక్తంగా దీంట్లో నుంచి వస్తున్నటువంటి ఇమేజరీ డేటాని ప్రపంచానికి ఇవ్వబోతుంది. ఇది ఒక్క భారతదేశం కోసమో లేదంటే అమెరికా కోసమో కాదు. భారతదేశం కోసం గతంలో మనం IRS లాంటి శాటిలైట్స్ను వాడుకున్నాం, కొంత ఇమేజరీని డెవలప్ చేసుకున్నాం. అలాగే అమెరికా చేసింది, మిగతా కొన్ని కంట్రీస్ కూడా ఆల్రెడీ వాళ్ళ పార్ట్స్ ఆఫ్ ఎర్త్ ని వాళ్ళు మ్యాప్ చేశారు. హౌఎవర్ ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్లోబ్ని ప్రతి అంగుళాన్ని కూడా ఇమేజెస్ ద్వారా స్టడీ చేస్తూ ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి భౌగోళిక లక్షణాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వెరీ హై రెజల్యూషన్ ఇమేజరీ బికాస్ ఆఫ్ రేడార్స్. సైమల్టేనియస్ గా 2 రేడార్లు పనిచేస్తాయి. ఒకటి L బ్యాండ్ లో చేస్తుంది, ఒకటి S బ్యాండ్ లో చేస్తుంది. L బ్యాండ్ దేవనో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ నాసా వాళ్ళు డెవలప్ చేశారు. S బ్యాండ్ రేడార్ వచ్చేసి మన ఇస్రో డెవలప్ చేసింది. అంటే 2 రేడార్స్ సైమల్టేనియస్ గా భూమి ఉపరితలాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అంటే ఇది రౌండ్ గా పోల్ టు పోల్ తిరుగుతుంది కాబట్టి, ధ్రువం నుంచి ధ్రువంకు తిరుగుతుంది కాబట్టి, ఒక 240 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగాన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు, మళ్ళీ అలాగే దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వరకు అంత ఏరియాని మ్యాప్ చేస్తూ ఇమేజెస్ ద్వారా ఇమేజెస్ డేటాని గ్యాదర్ చేస్తూ ప్రతి 12 రోజులకు ఒకసారి, బికాజ్ ఇది సన్ సింక్రనస్ గా పనిచేస్తుంది కాబట్టి, సపోజ్ ఇవాళ నేను గుంటూరులో ఉన్నాను, నా మీద నిసార్ అనే శాటిలైట్ ఇవాళ 5 గంటల ప్రాంతంలో వచ్చింది అనుకున్నాం అనుకోండి, మళ్ళీ 12 రోజుల తర్వాత కరెక్ట్ గా 5 గంటల టైంకి నా మీదగా వెళ్ళొద్దు అనమాట, మా గుంటూరు మీదగా వెళ్ళొద్దు అనమాట. ఎందుకు ఇలా చేస్తారు అంటే, స్లైట్ మూమెంట్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ కానివ్వండి, ఎర్త్ మీద ఉన్నటువంటి అసెట్స్ మూమెంట్ కానివ్వండి, ఎర్త్ కింద ఉన్నటువంటి మార్పుల్ని కానివ్వండి, వాటర్ బాడీస్లో వచ్చే మార్పుల్ని కానివ్వండి, ఇక అన్ని రకాలుగా మనం ఏదైతే స్టడీ చేయాలో ఆ స్టడీని ప్రతి 12 రోజులకి, గత 12 రోజుల నాడు 12 రోజుల క్రితం ఉన్న దాన్ని రెఫరెన్స్గా తీసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇలా కంటిన్యూస్గా ఫర్ ద నెక్స్ట్ 3 years ఆర్ సో ఈ ఎంటైర్ గ్లోబ్ని స్కాన్ చేస్తూ అంత డేటాని క్లౌడ్లో ఉంచుతూ, ఎవరెవరికి ఎలా కావాలో, ఎవరెవరు దాని మీద ఎలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయబోతున్నటువంటి ప్రాబబ్లీ ద లార్జెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని మనం అనుకోవాలి. దానికి భారతదేశం ఒక రకంగా లీడ్ తీసుకోవటం, మనం లాంచ్ చేయగలగటం, మనం శాటిలైట్ పార్ట్ని మనం మేనేజ్ చేయగలగటం, డేటా అంతా కూడా గ్యాదర్ చేస్తారు, డేటాని అన్ని దేశాలు వాడుకోవచ్చు, మనం వాడుకుంటాం. సో వాట్ ఎవర్ వే వీ కెన్ యూజ్ దట్ డేటా. ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నామో, ఇక ముందు ఏమేమి మార్పులతోటి, ఏమేమి ఐడియాస్ తోటి, న్యూ కంప్యూటింగ్ కేపబిలిటీస్ తోటి ఆల్మోస్ట్ రియల్ టైమ్ మోడ్లో ఈ డేటాని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో అనుకోండి, పంటల విషయంలో అనుకోండి, మన నదుల పరివాహక ప్రాంతాలు, అలాగే మన ఫారెస్ట్లు,
ఎఫారెస్టేషను, డిఫారెస్టేషను, మౌంటైన్స్ మీద ఉన్నటువంటి ఐస్ క్యాప్స్ పరిస్థితి ఎలా ఉంది, సముద్రంలో నీటి మట్టం ఎలా పెరుగుతుంది, సముద్రంలో నీటి మట్టం పెరగడం ద్వారా షోర్స్ ఎలా ఇబ్బంది పడుతున్నాయి, తీర ప్రాంతాలు. సునీల్ గారు, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు మన ప్రపంచంలో ఇండోనేషియాలో కొన్ని ఐలాండ్స్లో ఆల్రెడీ షోర్ లెవెల్ పెరగటం, అంటే నీళ్ల లెవెల్ పెరగటం వల్ల, సముద్ర నీటి మట్టం పెరగటం వల్ల ఊర్లోకి ఫ్లడ్ లాగా వచ్చేస్తుంది. ఊర్లు నివాసయోగ్యం కాకుండా తరలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఏంటి, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల రానున్న కాలంలో మైగ్రేషన్ పెరిగే అవకాశం ఉంది, విత్ ఇన్ ద కంట్రీ కానీ, కంట్రీ టు కంట్రీ కానీ. అలాంటి మైగ్రేషన్ని ముందుగా స్టడీ చేయగలగటం, అలాంటి విపత్తుల్ని ముందుగానే పసిగట్టగలగటం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోగలగటం అనేది ఆయా దేశాలకి చాలా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి డేటాని ఈ నైసర్ ఈ శాటిలైట్ మరి అందించబోతుంది. కాబట్టి డెఫినెట్లీ మానవాళికి సంబంధించినంత వరకు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ మేజర్ మైల్ స్టోన్ గా మనం చెప్పుకోవాలి. దాంట్లో భాగస్వామ్యం ఇస్రో సైంటిస్ట్ కి, అలాగే నాసా సైంటిస్ట్ కి, ఇస్రో చేయడం, అభినందించాలి. ముందుగా ఆయా సంస్థలను అభినందించాలి. సో శేషగిరి గారు, మీ దగ్గరికి వస్తాను. శేషగిరి గారు, సో 12 రోజులకు ఒక్కసారి ఇది స్కాన్ చేయడం, ఇందాక చెప్పినట్లుగా సో చాలా కోత గురవుతున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు చాలా కోతకి గురవుతున్నారు. ఎక్కడో ఇండోనేషియాలోనే కాదు శేషగిరి గారు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉప్పాడ అనే తీర ప్రాంతం చాలా కోతకి గురవుతుంది. సో ఇటువంటి వాటన్నిటినీ కూడా అనలైజ్ చేయడం ద్వారా ముంపు ప్రాంతాలని సంరక్షించేటువంటి ఆస్కారం ఉంటుంది. అలానే అదే కాదు, ఇప్పుడు జపాన్, అమెరికాలో అల్లకల్లోలం జరుగుతోంది. న్యూజిలాండ్ వరకు కూడా హెచ్చరికలు జారీ చేశారు సునామీ. సో ఇటువంటివన్నిటిని కూడా ముందే పసికట్టే ఆస్కారం ఉంటుంది. శేషగిరి గారు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఇది ఒక శుభ సందర్భం. ఎందుకంటే GSLV Mark 2 ద్వారా నిసార్ శాటిలైట్ కొద్ది నిమిషాల్లో లాంచ్ చేయబడుతుంది. ఈ నిసార్ శాటిలైట్ ఎవరెవరు చేస్తున్నారని ఒకసారి పరిశీలించినట్లయితే, ఇస్రో చూసినట్లయితే మనకి సింథటిక్ అపర్చర్ రడార్ చేయటంలో అనుభవం ఉంది. ఎలా అని చెప్తే, మనం సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రడార్ RISAT-1 లాంచ్ చేస్తున్నాం 2012లో. అలాగే 2009లో ఒక సింథటిక్ అపర్చర్ రడార్ ఎక్స్ బ్యాండ్ కూడా లాంచ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇస్రోకి ఈ ఎక్స్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రడార్ అబ్జర్వేషన్స్ లో కానివ్వండి, లేదా సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రడార్ అబ్జర్వేషన్స్ లో కానివ్వండి చాలా అనుభవం ఉంది. దాని తర్వాత RISAT-2B/R1 కూడా లాంచ్ చేశారు. సో ఈ అనుభవంతో ఇప్పుడు ఎస్ బ్యాండ్ రడార్ చేశారనమాట. ఈ తర్వాత జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్ ఆఫ్ నాసా వాళ్లతో సహాయ సహకారాలు తీసుకుని ఎల్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రడార్. ఈ అపర్చర్ అంటే మీరు ఎలా చూస్తారు అంటే, కెమెరాల్లో కూడా అపర్చర్ అంటూ ఉంటారు. సింథటిక్ అని ఎందుకు అంటామంటే, ఇది మానవ నిర్మితమైన అపర్చర్ అన్నమాట. ఇది ఎస్ బ్యాండ్, ఎల్ బ్యాండ్. ఈ ఎస్ బ్యాండ్ అనేది 12 సెంటీమీటర్ల వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఎల్ బ్యాండ్ 24 సెంటీమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. ఎల్ బ్యాండ్కి పెనట్రేషన్ ఎక్కువ. ఇది గనక చూసినట్టయితే వీటితో పాటు ఇస్రోకి ఇంకొక అనుభవం కూడా ఉంది. ఏషియాలోనే అతి పెద్దదైనటువంటి సింథటిక్ అపర్చర్ రడార్ భూమి మీద మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రడార్ శ్రీహరికోటలో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఉంది. చాలా పెద్దది. అది 10 ఆబ్జెక్ట్స్ సైమల్టేనియస్ గా 1500 కిలోమీటర్స్ లో ఉన్నది నిరంతరము ట్రాక్ చేయగలదు, విజిబిలిటీ ఉన్నంతసేపు. అంత అనుభవం ఉంది. దాంట్లో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కూడా ఉన్నాను, గ్రౌండ్ బేస్డ్ సింథటిక్ అపర్చర్ రడార్ ఎట్ శ్రీహరికోట. సో ఇంత అనుభవం ఉన్న వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవి. సో దీంతో మనకి ఏమవుతుంది అంటే, దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఒక్క శాటిలైట్ లో 2 రాడార్. ఇది ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఒక శాటిలైట్ లో 2 రాడార్. ఇది సైమల్టేనియస్ గా ఆపరేట్ చేయొచ్చు. ఒక పల్స్ ఎస్ బ్యాండ్ ఇవ్వచ్చు, ఒక పల్స్ ఎల్ బ్యాండ్ ఇవ్వచ్చు అనమాట. సో దీనికి ఏం చేశారంటే, దీని యొక్క రిజల్యూషన్ పెంచడం కోసం అని చెప్పి దీని ట్రాన్స్మిటింగ్ రడార్ యూనిట్లన్నీ శాటిలైట్ కోర్లో ఉండగా, ఈ యాంటెనా అందరూ డిష్ యాంటెనాలు మౌంట్ చేసి చూస్తుంటారు మీరు. అలా కాదు, దీంట్లో
ఓకే. దీంట్లో ఒక చత్రం లాగా ఉంటుందన్నమాట. 9 మీటర్లు పొడవైన ఒక గొడుగు కాడ ఉంటుంది. దాని మీద 12 మీటర్లు డయామీటర్ ఉన్నటువంటి చత్రం ఏర్పడుతుంది అనమాట. చత్రం తెరుచుకుంటుంది. ఇది ఫోల్డ్ చేసి రాకెట్లో అమర్చున్నారు. ఇది గనక తెరుచుకుంటే 14 మీటర్ల బై 14 మీటర్లు ఉంటుంది. కానీ రాకెట్లో పెట్టినప్పుడు అంతది పెట్టలేం కాబట్టి అది గనక మడచి పెట్టినట్టయితే ఇది 3.5 మీటర్ బై దాదాపు 5.8 మీటర్ సైజులో ఉంటుంది. ఇప్పుడు అది నోస్కోన్ లోపల ఉంటుంది. ఈ 2 రాడార్లు మనం సెకండ్కి 7.7 కిలోమీటర్ల పర్ సెకండ్లో కదులుతున్నటువంటి ఒక వేదిక మీద పెట్టాం. ఈ వేదిక నుంచి మన సిగ్నల్స్ అందుకుని ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ సిగ్నల్స్ కనుక అందుకుని ఉంటే అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బహుళ ప్రయోజనాలు మీరు ఇందాక చెప్తున్నారు ఏమేం పసిగట్టొచ్చు అనేది కనుక చూసినట్టయితే దాంట్లో 4 భాగాలుగా విభజించారు. ఏమేమిటి ఆ 4 భాగాలంటే ఎర్త్, మన ఈకో సిస్టమ్ అంటాం. ఈ ఎర్త్ ఈకో సిస్టమ్ మనకు ఎలా ఏర్పడింది, ఎలా వృద్ధి చెందుతోంది రాను రాను అనేది చూడటానికి వీలవుతుంది. దాంతో పాటు ఇంకా ఏముంటుంది అంటే సాలిడ్ ఎర్త్, అంటే భూమి యొక్క ఉపరితల ఘన పరిమాణం ఏ విధంగా మార్పు చెందుతోంది అనేది కూడా పరిశీలించవచ్చు. మూడోది క్రయోస్పియర్ అంటారు. ఈ వాటర్ బాడీసు, ఆ తర్వాత ఈ మంచుతో కప్పబడిన పలకలు, ఇవి గనక మన మెల్ట్ అయిపోతుంటే ఏ విధమైన లెటసే వాటరు మన సముద్ర జలాలను పెంచుతుంది అనేది కూడా మరి మిగతా వాటర్ బాడీస్ అన్నిటిని కలిపి క్రయోస్పియర్ అంటారు. అది మూడోది. నాలుగోది ఏంటంటే సీ అండ్ కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైన్ లో ఏర్పడే కోతలు కానీ ఇన్ని చూడండి. మొట్టమొదటిది ఎర్త్ ఈకో సిస్టమ్, అంటే ఫారెస్ట్లు కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, వేస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అది గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఉపరితల ఘన పరిమాణము, క్రయోస్పియర్, సీ అండ్ కోస్ట్ లైన్, ఇట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ఎల్ బ్యాండ్ డేటా ఇన్వెస్టిగేటర్స్ జేపీఎల్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎస్ బ్యాండ్ డేటా ఇన్వెస్టిగేటర్స్ ఇస్రో కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తుంది. తర్వాత ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ దానికి సంబంధించిన డేటాను పరిశీలించిన తర్వాత ఈ ఎల్ బ్యాండ్ డేటా, ఎస్ బ్యాండ్ డేటా ఒకరికొకళ్ళు అందిపుచ్చుకోవటం ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న ఇతర శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశీలించడానికి వీలుగా పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరుగుతుంది. ఎన్ని రకాలుగా చేయటం జరుగుతుంది అనమాట. ఈ ఎర్త్ ఈకో సిస్టమ్ లో అత్యంత ముఖ్యమైనది అడవులతో పాటు మీథేన్ యొక్క పునరుత్పత్తి వేగం ఎంత ఉంటుంది అనేది చూడటం చాలా ముఖ్యమైనది. ఇది ఎందుకంటే ఇది భూమి మీద ఉన్నటువంటి కార్బన్ చక్రాన్ని మనం CO2 సైకిల్ అంటాం, కార్బన్ సైకిల్ అంటాం, దీన్ని ప్రభావితం చేస్తుంది. సో దీన్ని బట్టి వాతావరణం పరిశీలించడానికి కూడా వీలవుతుంది. ఇటువంటి పరిశీలన ఒకే శాటిలైట్ లో 2 రాడార్ల ద్వారా ఒక చరిత్ర సృష్టించడానికి వీలవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే శేషగిరి గారు, అయితే వ్యయం గురించి కూడా చాలా టాపిక్ అవుతోంది. సో రఘునందన్ ఇందాడ మీరు చెప్పారు సో వ్యయం ఎంత అయిందని. సో ఆ వ్యయం గురించి అండ్ ఇస్రో చేసిందంటే చాలా చీపెస్ట్గా చేస్తుంది అనే ఒక మాట కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచింది కాబట్టి దీని టు ద స్పెషల్ డిస్కషన్. అయితే ఎస్, ఉపగ్రహాలన్నీ కూడా జనరల్గా సూర్యుడి వెలుగులోనే పనిచేస్తూ ఉంటాయి. సో ఈ ఉపగ్రహం ఎలా పనిచేయబోతోంది అండ్ అలాగే ఎందుకంటే సూర్యుడితో సంబంధం లేకుండా 24 hours ఇవి ఫొటోస్ తీస్తుంది అండ్ విత్ మేఘంతో సంబంధం లేదు, మబ్బుతో సంబంధం లేదు, వానతో సంబంధం లేదు, ఎటువంటి వాటితో కూడా అడ్డంకి కాకుండా ఇది వర్క్ చేస్తుంది నిసార్ అనేది చెప్తున్నారు. సో దాని గురించి రఘునందన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సో ఎస్, నిసార్ని ఎలా పనిచేసేలాగా తయారు చేశారు? అవునండి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలామంది విద్యార్థులు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు వాళ్ళు చదువుతుంది ఏంటంటే మామూలుగా ఉపగ్రహాలు ఏం చేస్తాయి, ఇమేజెస్ తీస్తాయి. ఇలా పగల సమయంలో సోలార్ ఎనర్జీ, సన్ ద్వారా రిఫ్లెక్ట్ అయిన దాన్ని లైట్ని క్యాప్చర్ చేసేసి ఇమేజెస్ని చేస్తుంది. అయితే అప్పుడు అందులో సమస్య ఏంటంటే అప్పుడు మేఘాలు వస్తుంటాయి, చాలా విషయాలు జరుగుతుంటాయి. సో అట్లా చూసే పరిస్థితి ఉండదు. కానీ ఈ రాడార్ బేస్డ్ ఈ శాటిలైట్స్ ఎట్లా ఉంటుందంటే దీనికి ఏవి అడ్డంకులు లేదండి. డే అండ్ నైట్ ఎప్పుడైనా పని చేయగలుగుతుంది అండ్ దీనికి ఎట్లాంటి అడ్డంకులు అనే అవకాశమే ఉండదు. సో
అయితే ఇది బేసికల్గా ఏమవుతుందంటే ఈ పర్టికులర్ సార్ గురించి తీసుకుంటే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక్కసారి మన ప్రకృతిలో మనం చూసే ఈ గబ్బిలాలు అంటే ఆ మధ్య బాగా పాపులర్ అయింది కోవిడ్ సమయంలో. సో ఈ గబ్బిలం కనుక మనం చూసుకున్నట్లయితే అది ఎలా హంట్ చేస్తుంది ఒకసారి మనం చూస్తే అది ఏం చేస్తుందంటే ఒక చెట్టు మీద ఉల్టా ఎలాడుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆహారాన్ని తినాలనుకున్నప్పుడు ఏదైనా హంట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక సౌండ్ వేవ్స్ని ఈకోలొకేషన్ మెథడాలజీ అంటారండి, అది పంపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇది వదిలిన ఈ సౌండ్ వేవ్స్ ఆ ఒక జంతువు కానీ దాని హంట్కి కానీ తాకిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన దాన్ని రిసీవ్ చేసుకొని అది ఏం తెలుసుకుంటుంది అంటే తన ఒక వేట ఎంత దూరంలో ఉంది, ఎంత సైజులో ఉంది, మెత్తగా ఉందా, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఆ ఒక చిన్న ఇన్సెక్ట్ కానీ ఇలా జరిగిందనుకోండి అది ఎంత వేగంతో కదులుతుంది కూడా అది తెలుసుకోగలుగుతుంది. ఈ అంత ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ గబ్బిలం అనేది హంట్ చేసేసి తన ఆహారాన్ని పొందుతుందన్నమాట. ఇదే విధంగా సముద్రంలో ఉన్న కొన్ని జీవులు కూడా చేస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇందాక మనకి శేషర్ గారు సార్ చెప్పారు మనకి ఇందులో ఎల్ బ్యాండ్ ఇంకోటి ఎస్ బ్యాండ్లో 2 రాడార్స్ ఉన్నాయి. అవి పల్సెస్ అంటే భూమి నుంచి సుమారుగా 700 కిలోమీటర్ దూరంలో ఉండి ప్రతి 100 నిమిషాలకు ఒకసారి భూమిని చుడుతుంది అనమాట అండి ఈ ఉపగ్రహం. అంటే ఇది లోయర్ ఆర్బిట్ ఉన్నది కాబట్టి ఆల్మోస్ట్ సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. 7.7 7.9 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఒక 8 కిలోమీటర్ సెకండ్ వేగంతో ప్రయాణం చేస్తూ భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి. 745 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో ఉండాలి. అక్కడి నుంచి ఏం చేస్తుంది అంటే ఈ ఒక రాడార్ ద్వారా ఈ పల్సెస్ని ఇలా పంపిస్తుంది. పంపించినప్పుడు ఏమవుతుందంటే అది భూమిని తాకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన ఇమేజ్ని బేస్ చేసుకొని అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎట్లాంటి ఇమేజ్, ఏ రకంగా అయితే గబ్బిలం మనకి తనకు కావాల్సిన ఆహారాన్ని గురించి తెలుసుకుందో ఇక్కడ మన శాస్త్రవేత్తలు ఏం చేయబోతున్నారు అంటే ఇక్కడ భూమి మీద ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అడవిలో ఎలా ఉంది, అడవిలో ఎవరైనా ఏమైనా చేంజెస్ చేస్తున్నారా, ఏమైనా అంటే పుష్ప సినిమాలో చూసాం మనం వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయి అంతా చేస్తుంటే ఇప్పుడు ఆటలు చెల్లే అవకాశం లేదండి. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ మొత్తం అంతా కూడా ఓపెన్ డొమైన్ లో ఉండబోతోంది. ఎస్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులకు అయితే ఇది చాలా మంచి విశ్వవ్యాప్తంగా వాతావరణాన్ని కాపాడుకుందాం అనే యాక్టివిస్ట్కి చాలా మంచి అవకాశం అండి. ఆ మాటకు వస్తే మన రాష్ట్రంలో కూడా హైడ్రా మనం చూస్తూ ఉన్నాం. సో చెరువులు వీళ్ళ కుంటలన్నీ కూడా వారు ఆక్యుపై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ విశ్వవ్యాప్తంగా ఏ అమెరికాలో ఉన్న వ్యక్తి అయినా సరే ఎక్కడున్నా సరే అతను హైదరాబాద్లో ఉన్న లేక్స్ని ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా డేటా ఇమేజ్ సపోర్ట్తో అంటే ఈ యొక్క నిసార్ నుంచి వచ్చే ఇమేజెస్ని బేస్ చేసుకొని ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేసి కోర్ట్స్ని ఒప్పించే పరిస్థితి ఉన్నదండి. సో డెఫినెట్గా చాలా చాలా మంచి అవకాశం అండి. ఇది ఒక విశ్వవ్యాప్తంగా ఉండే ఒక ప్రయోజనము. దానికి అమెరికా అండ్ మన దేశము కలిసికట్టు రావడం అంటే నాసా అండ్ ఇస్రో కలిసికట్టు రావడం చాలా గొప్ప విషయం. అండ్ దగ్గరగా ఈ శాస్త్రవేత్తల ఒక 10 సంవత్సరాల ఒక శ్రమ అంతా కూడా ఇంకా కొద్ది నిమిషాలలో ఒక 18 నిమిషాలు తెలియదు. 13 నిమిషాలు ఉంది, 11.5 నిమిషాలు ఉంది. సో సాంబశివరావు గారు, సో ఎఫర్ట్స్ ఇవి ఒక సంవత్సరం ఇవి కావు, సో చాలా ఒక దేశానివి కూడా కాదు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతో రేయింబవళ్ళు శ్రమించి చేసినటువంటి కృషి ఇది. సో దీని గురించి ఇది చేసేటువంటి పనితనం గురించి అండ్ భారత సైంటిస్టుల గురించి మీరేం చెప్తారు సాంబశివరావు గారు? డెఫినెట్గా సునీల్ గారు, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ అచీవ్మెంట్ బోత్ ఫర్ నాసా అండ్ ఇస్రో ఇద్దరికని చెప్పాలి మనం. ఈ ప్రాజెక్ట్లో ఏం జరిగిందంటే ఒక 65-70 మంది మన సైంటిస్టు ఫ్రీక్వెంట్గా వెళ్ళటం, జెట్ ప్రొపల్షన్ ల్యాబ్స్లో కలిసి పనిచేయటం, మిగతా సెంటర్స్లో పనిచేయటం. అంటే వీళ్ళేదో మేము మా పార్ట్ చేస్తున్నాము, మీరు మీ పార్ట్ చేయండి, తర్వాత కలిసి మనం ఇంటిగ్రేట్ చేద్దామని కాకుండా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వీళ్ళు కలిసి పనిచేస్తున్నారంటానికి ఇదొక సూచన. అలాగే నాసా నుంచి కూడా ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఆఫ్ సైంటిస్టు రెగ్యులర్గా మన ఎస్ఐసిని కానీ అహ్మదాబాద్ సెంటర్ని కానీ మిగతా సెంటర్స్ని కానీ రెగ్యులర్గా విజిట్ చేస్తూ మనం ఇక్కడ ఏమేం చేస్తున్నామో ఏమేం జరగాలో ఇంటిగ్రేషన్ కానీ లాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ట్రాకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ మనతో కలిసి పనిచేశారు. అంటే ఇద్దరు 2 టీమ్స్ కూడా కలిసి పనిచేసి కలిసి డెవలప్ చేసి కలిసి ఇంటిగ్రేట్ చేసి కలిసి వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా రేర్గా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాళ్ళకు ఉన్న ప్రయారిటీస్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నాసా ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ, ఇస్రో అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, వాళ్ళ ప్రయారిటీస్ వేరు మన ప్రయారిటీస్ వేరు. ఇలాగ అన్ని దేశాల్లో కూడా వాళ్ళ సైంటిస్ట్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్లోనే పనిచేస్తారు. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ది స్కేల్. ఇద్దరు కలిసి
10 సంవత్సరాల పాటు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు చేయబోతున్నటువంటి డేటా ట్రాకింగ్ అనుకోండి, డేటాని ఎవరు ఎక్కడ ఎలా ప్రాసెస్ చేసి ఎవరికి ఎలా ఇవ్వాలి అనే అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి చేశారు. కాబట్టి ఐ థింక్ కొలాబరేషన్ అనే కాన్సెప్ట్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకోవాలి మనం. ఇట్స్ ద రిజల్ట్ ఆఫ్ ప్యూర్ కొలాబరేటివ్ ఎఫర్ట్, నాట్ ఎట్ ఇంటిగ్రేషన్ లెవెల్, in the very development of ఈ 2 రేడార్లతోటి ఒక సెటిలైట్ ని చేయటం అనే కాన్సెప్ట్ ని, ఈ నిసార్ అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కొలాబరేటివ్ కాన్సెప్ట్ అనుకోవాలి మనం. సార్ జనరల్ గా కాంపిటీషన్ అనేది పీక్స్ లో ఉంటుంది. సో ఏ దేశానికి ఆ దేశానికి కొన్ని ప్రతి ఒక్క దేశం కూడా మేము బెస్ట్ ఉండాలి అని చెప్పి కాంపిటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ కొలాబరేషన్లో ఆ కాంపిటీషన్ స్పిరిట్ ఎలా పనిచేసింది, అండ్ అలాగే 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించినాయి కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా సార్, అంటే కాంపిటీషన్ అనేది ఆ లైన్స్ బ్లర్ అవుతూ యూ నీడ్ నాట్ బి కాంపిటీటివ్ అలోన్, టుగెదర్ కూడా కొలాబరేట్ చేసుకుంటూ కూడా యూ కెన్ బి కాంపిటీటివ్ కదా. ఇవాళ ఏమైంది, ఐఎస్ఆర్ఓ అండ్ నాసా టుగెదర్ వాళ్ళు ద వెరీ నేమ్ ఆఫ్ ద సెటిలైట్ ఇట్ సెల్ఫ్ నైసర్ అని పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల ఏమైంది, టుగెదర్ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ద బెస్ట్. తప్పేముంది దాంట్లో? అలాగే ఇంకొక కాంబినేషన్లో ఇండియా ప్లస్ సమ్ అదర్ కంట్రీ పనిచేయచ్చు, ఇంకొక కాంబినేషన్లో నాసా అండ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ కంట్రీస్ పనిచేయచ్చు. ఇలా మనం ఏంటంటే ఇండివిజువల్గా పనిచేసే కంటూ కూడా ఇది ట్రూ స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్ అనుకోవచ్చు కదా. టీమ్ వర్క్ అంటే ఐఎస్ఆర్ఓలో పలానా సెంటర్లో ఎస్ఏసీలో ఉన్న టీమే కాదు, ఇక్కడ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ టీమ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ క్రాస్ బౌండరీస్, క్రాస్ కంట్రీస్, క్రాస్ ఏజెన్సీస్ మీరు కలిసి పనిచేయటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ టు హ్యాపెన్. సో డెఫినెట్గా అప్లాడ్ చేయాల్సిన రిజల్ట్ని వాళ్ళు మనం స్టార్టింగ్ టుడే మనం చూడబోతున్నాం. కాబట్టి డెఫినెట్గా మనం ఆ పార్టిసిపేటింగ్ ఏజెన్సీస్ని, పార్టిసిపేటింగ్ ఆ సైంటిస్ట్ని ముందుగా అభినందిస్తూ, మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి 2 దేశాలను కూడా, ప్రభుత్వాలను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ఇది స్పేస్ డిప్లొమసీలో ఇద్దరు కలిసి పనిచేయాలి, డిప్లొమాటిక్ టర్మ్స్లో పనిచేయాలి. స్పేస్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టివిటీస్లో కూడా మనం డిప్లొమసీని ప్రదర్శించాలి. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఏదో యుద్ధాలను, కామర్స్ అను, రాకపోకలనే కాదు. ఈవెన్ ఇన్ డెవలపింగ్ సైంటిఫిక్ ఐడియాస్, ఈవెన్ ఇన్ డెవలపింగ్ టెక్నాలజీస్, ఈవెన్ ఇన్ గివింగ్ అవుట్ ద డేటా అండ్ ఇట్స్ రిజల్ట్స్ మనం డిప్లొమాటిక్గా వ్యవహరించాలి. ఇందాక సునీల్ గారు, రఘునందన్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. అంటే శేషగిరిరావు గారు ఏమో ఆయన యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ పనిచేశారు కాబట్టి ఈ సింథటిక్ అపర్చర్స్, ఈ సింథటిక్ అపర్చర్ రేడార్స్ ఎలా పనిచేస్తున్నాయో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్. ఈ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రఘునందన్ గారు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాని. ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలో ఎస్పెషలీ భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఆన్ ద ల్యాండ్. ఎగ్జాక్ట్లీ మనకున్నటువంటి ల్యాండ్ మీద ఇవాళ ఒక్క అంగుళం, ఒక్క మిల్లీమీటర్ కూడా ల్యాండ్ నేను వదలటానికి సిద్ధంగా లేరు, మీరు వదలటానికి సిద్ధంగా లేరు. ఆ సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ కోసమే మరి ఫైట్స్ జరుగుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, కేసులు పెట్టుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో కోర్ట్స్లో మనం ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయి రానాయన అంటే ల్యాండ్ రిలేటెడే. అవును, ల్యాండ్ రిలేటెడే వస్తున్నాయి. ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, వాటిని ఇన్ టైం మనం సరిగ్గా ప్రూవ్ చేయలేకపోవటం, ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం, ఈ ఇంక్యూబరెన్సెస్ని, కబ్జాల్ని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో ఇటువంటి సమస్యలు ఈ సెటిలైట్ ఇచ్చే డేటా వల్ల మనం ఎవ్రీ 12 days ఉన్నటువంటి మ్యాప్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలం. కాబట్టి ప్రతి 12 days ఏం జరుగుతుందో మనం చెప్పగలం. కాబట్టి ఇంకా ఎమర్జెన్సీస్లో అంతకంటే షార్టర్ డ్యూరేషన్లో ఏం జరిగిందో చెప్పగలం. కాబట్టి మనం క్లియర్గా ఈ ఆయా ల్యాండ్స్ని, ల్యాండ్ బౌండరీస్ని, ఆ ల్యాండ్ మ్యాసెస్లో జరుగుతున్న మార్పుల్ని లేదా ఆక్రమణల్ని, వీటన్నిటిని కూడా ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా మనం ఇన్ టైం సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఈ హైడ్రా లాంటి సంస్థలకి అసలు అవసరం లేకుండా చేయొచ్చు. మనం హైడ్రా అనేది అవసరం లేకుండా చేయగలిగినటువంటి ఒక పగడ్బందీ వ్యవస్థని యాజ్ ఫార్ యాజ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్
చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో డేటా అయితే వస్తుంది, మీరు దాన్ని ఎందుకు ఎలా వాడుకుంటున్నారో ఆయా ప్రభుత్వాల ప్రయారిటీస్ని బట్టి, ఆయా సంస్థల ప్రయారిటీస్ని బట్టి, ఆయా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ ప్రయారిటీస్ని బట్టి డేటాని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ బూన్ for the way we are going to live and do our business in future అండి. ఎగ్జాక్ట్లీ సాంబశివరావు గారు. సో ఈ సింథటిక్ అపర్చర్ రాడార్ క్లియర్గా మీరు అన్నట్లుగా సాంబశివరావు గారు, సో శేషగిరి గారిని అడుగుతాను. సో శేషగిరి రావు గారు ఈజ్ ద రైట్ పర్సన్ కాబట్టి, సో దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ నైసార్ లేదా నిసార్ యొక్క కంప్లీట్ సింథటిక్ అపెంచర్ రాడార్ యొక్క క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.